హలో ఆల్, ఈ వీడియోలో మనం గూగుల్ ఆండ్రాయిడ్ డెవలపర్ ఇంటర్న్షిప్కి సంబంధించిన ఆన్సర్స్ అనేటివి ఈ వీడియోలో చూద్దాం. సో వీడియోని జాగ్రత్తగా చూస్తే మీకు మంచి మార్క్స్ అనేటివి వస్తాయి. సో మీకు టోటల్గా 23 బ్యాచెస్ అనేటివి రావాలి ఇందులో. సో అందులో వచ్చేసి మ్యాక్సిమం 2 బ్యాచెస్ అనేటివి ప్రొఫైల్కి సంబంధించినది, ఒకటి వచ్చేసి కోడ్స్వి, ఇంకొకటి వచ్చేసి ప్రొఫైల్ది. మిగతావి 21 బ్యాచెస్ అనేటివి ఇందులో యూనిట్స్ ఉంటాయి. ఆ యూనిట్స్లో ఒక్కొక్క యూనిట్కి 3 బ్యాచెస్ అనేటివి రావాలి. సో ఇందులో యూనిట్ ఇంట్రో టు ప్రోగ్రామింగ్. అందులో ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ క్వశ్చన్కి ఇక్కడ వాల్ అలో ఈక్వల్ టు హలో అంటే క్వశ్చన్ మార్క్ ఉంది కదా, సో ఇది కరెక్ట్ ఆన్సర్ దీనికి. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్, ఫాల్స్ అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3లో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ వ్యాలిడ్ వేస్ అప్డేట్ ఏ వేరియబుల్, చూస్ ఆర్ మెనీ ఆన్సర్ యాజ్ యూ సీ ఫిట్ అనేది ఇక్కడ ఇంక్రిమెంట్ ఆపరేషన్స్ ఉంటాయి. ఇక్కడ ఇంక్రిమెంట్ ఆపరేషన్స్ అంటే ఇక్కడ పోస్ట్ ఇంక్రిమెంట్ అండ్ అనే మెథడ్ అడిగారు. ఇక్కడ పోస్ట్ టోటల్ ప్లస్ ప్లస్, ఇక్కడ టోటల్ మైనస్ మైనస్, ఇక్కడ టోటల్ ఈక్వల్స్ టు టోటల్ ప్లస్ 1. సో ఈ 3 అనేది ఆన్సర్. టోటల్ మైనస్ అనేది ఇంక్రిమెంట్ ఆపరేటర్ కాదు కాబట్టి, సో ఇది మనం గూగుల్ ఆండ్రాయిడ్ డెవలపర్లో ఈ ఆపరేటర్స్ అనేటివి యూజ్ చేస్తాం. సో థర్డ్ క్వశ్చన్ ఆన్సర్కి అది. ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్లో ఇక్కడ దీనికి వచ్చేసి ట్రూ ఆన్సర్. ఇక్కడ ఫిఫ్త్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ డేటా టైప్ ఇన్ కోట్లిన్, ఆప్షన్స్ వచ్చేసి స్ట్రింగ్, డెసిమల్, ఇంటూ బులియన్. ఇందులో డెసిమల్ ఆన్సర్. నెక్స్ట్ సిక్స్త్ వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్లో ట్రూ అనేది ఆన్సరు. నెక్స్ట్ 7 క్వశ్చన్స్కి వచ్చేసి మెయిన్ ఫంక్షన్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 8th క్వశ్చన్కి వచ్చేసి ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఇందులో ఇది ఏ, బి అండ్ డి అనేది ఆన్సర్. ఇందులో ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ డి అనేది ఆన్సర్. ఇక్కడ కరెక్ట్ అని ఇక్కడ లాస్ట్లో కరెక్ట్ అని ఇచ్చాను కదా, ఆ కరెక్ట్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ట్రూ అబౌట్ ఫంక్షన్ అన్నది కదా, ఇక్కడ మీకు ఫంక్షన్స్ క్యాన్ టేక్ పారామీటర్స్ ఆర్ వేరియబుల్స్ యాజ్ ఇన్పుట్ అనేది ఆన్సర్. అండ్ ఆప్షన్ ఏ, ఆప్షన్ సి కూడా ఆన్సర్. వెన్ కాలింగ్ ఏ ఫంక్షన్ విత్ పారామీటర్స్ ద వాల్యూస్ పాస్డ్ ఇన్ ఆర్ కాల్డ్ ఆర్గ్యుమెంట్స్, ఇక్కడ అది కూడా ఆన్సరే. ఇక్కడ 10th క్వశ్చన్స్కి వచ్చేసి మీకు ట్రూ అనేది ఆన్సర్. ఈ విధంగా ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ ఏ పార్ట్ అనేది అయిపోయింది. ఆ క్విజ్ అనేది ఇంట్రో టు ప్రోగ్రామింగ్. సో దానికి సంబంధించిన క్విజ్ ఆన్సర్స్ ఇవి. ఇక్కడ నేను నెక్స్ట్ ఇక్కడ సెకండ్ బ్యాచ్ వచ్చేసి సెటప్ ఆండ్రాయిడ్ స్టూడియో. ఇక్కడ వాట్ డస్ ఐడిఈ స్టాండ్స్ ఫర్, ఐడిఈ అంటే ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. సో ఇది ఆన్సర్, ఆప్షన్ ఏ ఆన్సర్. దీనికి సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్స్ అనేటివి ఉంటాయి మీకు. ఇక్కడ 1, 2, 3, 4, ఇక్కడ 4 అనేటివి కరెక్ట్ ఆన్సర్స్ ఇక్కడ మీకు చూసినట్లయితే. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి వచ్చేసి థర్డ్ క్వశ్చన్లో ఆప్షన్ సి అనేది ఆన్సర్. టు టెస్ట్ యువర్ యాప్ ఆన్ ఏ డివైస్ వితౌట్ హ్యావింగ్ దట్ ఫిజికల్ డివైస్. సో ఇది మీకు థర్డ్ క్వశ్చన్ ఆన్సర్. ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఇన్ ఆండ్రాయిడ్ స్టూడియో వాట్ ఈస్ ఏ ప్రాజెక్ట్ టెంప్లెట్ గుడ్ ఫర్, దీనికి వచ్చేసి ఆప్షన్ బి అనేది ఆప్షన్ బి అండ్ ఆప్షన్ సి అనేది ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ ఈ కూడా ఉంది, బిసిఈ అనేది ఆన్సర్స్. సో నీట్గా వీడియో అనేది స్లోగా పెట్టుకొని చూడండి. సో మీకు ఆన్సర్స్ అనేటివి జాగ్రత్తగా చెప్తాను. సో ఎక్కడ మిస్టేక్ చేసినా కూడా ఆన్సర్ అనేది రాంగ్గా వస్తుంది. సో
కేర్ఫుల్గా నీట్గా వినండి. 5th క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ హౌ డూ యూ క్రియేట్ ఏ న్యూ ప్రాజెక్ట్ ఇన్ ఆండ్రాయిడ్ స్టూడియో అని ఉంది కదా, దీనికి వచ్చేసి ఆప్షన్ ఈలో ఇక్కడ బోత్ బి అండ్ సి ఆర్ వేస్ టు క్రియేట్ ఏ న్యూ ప్రాజెక్ట్ ఆండ్రాయిడ్ స్టూడియో అనేది ఇక్కడ ఆన్సర్. దీనికి ఇక్కడ ఆప్షన్ క్వశ్చన్ నెంబర్ 6కి dash is a function that is used to define a layout in your app using composable functions అనే దానికి సెట్ కంటెంట్ అనేది ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ 7th క్వశ్చన్కి ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ లో ట్రూ అనేది ఆన్సర్. ఇక్కడ 8th దానికి సర్ఫేస్ అనేది ఆన్సర్ ఇక్కడ 8th క్వశ్చన్కి. ఇక్కడ 9th క్వశ్చన్కి ప్యాడింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఏ దానికి మాడిఫైర్ అనేది ఆన్సర్. ఇక్కడ నేను కరెక్ట్ అనే ఆప్షన్ పెట్టాను కదా, సో కరెక్ట్ అనే ఉండే దాని దగ్గర కరెక్ట్ అనే క్వశ్చన్ ఉంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్ అబౌట్ కంపోజ్ అని ఉంది కదా, దానికి ఇక్కడ ఆప్షన్ సి అనేది ఆన్సర్. ఆల్ ఎలిమెంట్స్ అండ్ థీమ్స్ ఇన్ ఏ కంపోజ్ యాప్ ఆర్ కంటైన్డ్ ఇన్ ఏ సర్ఫేస్. సో ఇది మీకు 10th క్వశ్చన్ ఆన్సర్. ఈ 10th క్వశ్చన్ ఆన్సర్ అయిపోయినాక క్విజ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సబ్మిట్ చేస్తే మీకు బ్యాచ్ అనేది ఎర్న్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ యూనిట్కి వచ్చేసినట్టయితే మీకు బిల్డ్ ఏ బేసిక్ లేఅవుట్ అనేది ఒక చాప్టర్. అందులో ఆ చాప్టర్లో మీకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ జెట్ ప్యాక్ కంపోజ్ అంటే మీకు ఆప్షన్ ఏ మోడర్న్ టూల్ కిట్ టు డెవలప్ ఆండ్రాయిడ్ యూజర్ ఇంటర్ఫేస్. యూఐ అంటే యూజర్ ఇంటర్ఫేస్. సో మీకు ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి ట్రూ ఆర్ ఫాల్స్లో ట్రూ అనేది ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ క్వశ్చన్కి మీకు ఆప్షన్ సి అనేది ఆన్సర్. సో కంపోజబుల్ కరెక్ట్. మీకు క్వశ్చన్ ఫోర్లో వచ్చేసి మీకు బాక్సెస్లో ఉంటాయి. ఆ బాక్సెస్లో మీకు కాలం, రో, బాక్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఏ, బి అండ్ డి అనేది ఆన్సర్స్. 5th క్వశ్చన్కి వచ్చేసి ఆప్షన్ బి అనేది ఆన్సర్, రిసోర్స్ మేనేజర్ అనేది. నెక్స్ట్ 6th క్వశ్చన్కి వచ్చేసి ది ఆర్ క్లాస్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 7th క్వశ్చన్కి వచ్చేసి ది పెయింటర్ రిసోర్స్ ఫంక్షన్ అనేది ఆన్సర్. నెక్స్ట్ 8th క్వశ్చన్కి వచ్చేసి ఆప్షన్ డి కంటెంట్ డిస్క్రిప్షన్. అండ్ 9th క్వశ్చన్కి వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్లో ట్రూ అనేది ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్కి వచ్చేసి మనకు ఆప్షన్స్లో ఆప్షన్ సి అనేది అలైన్మెంట్ డాట్ స్టార్ట్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఇది ఫస్ట్ యూనిట్కి సంబంధించిన క్విజ్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత మీకు 3 బ్యాడ్జెస్ అనేటివి వచ్చింటాయి. నెక్స్ట్ ఇక్కడ యూనిట్ 2లోకి వచ్చేస్తే ఇక్కడ కోట్లిన్ ఫండమెంటల్స్ అనేది ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు. ఆ ప్రోగ్రామ్కి సంబంధించిన సింటాక్స్ అనేది ఇచ్చారు మనకు. ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇఫ్ నెంబర్ %10 = 5. ఈ నెంబర్ అనేది 10కి ఈక్వల్గా ఉందా లేదా అనే దానికి మనము ఇక్కడ క్వశ్చన్ చదివితే ద ఫాలోయింగ్ విల్ డివిజబుల్ బై 5 ఇఫ్ ఈజ్ ఈక్వల్ టు 25 అంటే మనకు ఇందులో ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది అని అడుగుతున్నారు. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఈక్వల్ టు 25కి ఈక్వల్ అయితే మనకు ఈ ఆన్సర్ అనేది ట్రూ అవుతుంది. సో కరెక్ట్ ఉంది కాబట్టి ఇక్కడ కండిషన్ అనేది మనకు ట్రూ అనేది ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్ వెన్ x = 5. దీనికి వచ్చేసి ఆప్షన్స్లో ఉంటాయి కండిషన్స్ కదా, కాబట్టి మనకు ఈ వేలో మనము రాసుకోవచ్చు. x = 5 అండ్ x ఇన్ ఇక్కడ ఈ ఫార్మాట్లో, సెకండ్ x ఈజ్ ఇన్ ఇంటూ. సో ఈ 3 ABC అనేటివి ఆన్సర్స్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్స్కి వచ్చేసి మనకు విచ్ ఈజ్ నాట్ ఏ బేసిక్స్ కాన్సెప్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. సో మనకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఏముంటాయి, ఈ అబ్స్ట్రాక్షన్, ఎన్క్యాప్సులేషన్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం మాత్రమే ఉంటాయి. ఇక్కడ రీడబిలిటీ అనేది డిఫరెంట్గా ఉంది. సో ఇది రీడబిలిటీ అనేది ఆన్సర్ మనకి.
సో నెక్స్ట్ ఇక్కడ విచ్ ఆర్ ది 4 విజిబిలిటీ మాడిఫైర్స్ ఇన్ కోట్లిన్ అంటే మనకు ఇక్కడ ఆర్డర్ లో ఇవ్వాలి. ఆర్డర్ లో వచ్చేసి మనకు ప్రైవేటు, ప్రొటెక్టెడ్, పబ్లిక్, ఇంటర్నల్ అనేది ఫార్మాట్. సో మనకు ఆప్షన్ సి అనేది ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ది డాష్ కీవర్డ్ ఈస్ యూజ్డ్ టు ఏ కాల్ ఏ మెథడ్ ఫ్రమ్ ది పేరెంట్ క్లాస్. పేరెంట్ క్లాస్ అంటే సూపర్ కీవర్డ్ అనేది యూజ్ చేస్తాం. సో మనకి ఇక్కడ సూపర్ అనేది ఆన్సర్. ఇక్కడ ఏ ఆఫ్ డాష్ డిఫైన్స్ ప్రాపర్టీస్ ఆర్ మెథడ్స్ దట్ ఏ క్లాస్ నీడ్స్ టు ఇంప్లిమెంట్ అనే దానికి మనకు ఇంటర్ఫేస్ లో యూజ్ చేస్తాం కాబట్టి మనం దాన్ని ఇంటర్ఫేస్ అనేది ఆన్సర్. ఆప్షన్ సి. 7th క్వశ్చన్ కి వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ బెస్ట్ రిప్రజెంటెడ్ బై ఏ nullable type. The number of followers 0 or more in a social media app. అంటే మనకు ఈ ఆప్షన్స్ లో వచ్చేసి ఇది ఏ ఆప్షన్, ఇది బి, ఇది సి, ఇది డి. సో మనకు ఆ ఆప్షన్ లో వచ్చేసి an optional profile picture అనేది ఆన్సర్ మనకు దీనికి. ఆప్షన్ బి. 8th క్వశ్చన్ కి వచ్చేసి మనకు the dash operator allows you to call a method only if object is not null. అంటే మన క్వశ్చన్ మార్క్ డాట్ అనేది ఆన్సర్ ఇక్కడ. ఆప్షన్ డి. ఇక్కడ 9th క్వశ్చన్ ఆన్సర్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఈస్ నాట్ ట్రూ ఆఫ్ ఫంక్షన్స్ ఇన్ కోట్లిన్ అని ఉంది కదా, దానికి ఆప్షన్ ఏ అనేది ఆన్సర్. ఏ ఫంక్షన్ కెన్ బి చేంజ్డ్ టు అనదర్ డేటా టైప్ అండ్ వైస్ వర్సా. అండ్ 10th క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి ఏ ఫంక్షన్ లిటరల్ ఈస్ అనదర్ నేమ్ ఫర్ డాష్. అంటే మనకు ఇక్కడ లిటరల్ ఫంక్షన్స్ అనేటివి లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ లో యూజ్ చేస్తాం కాబట్టి మనము దానికి లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ అనేది ఆన్సర్. ఇవి మనకు సెకండ్ యూనిట్ లో కోట్లిన్ ఫండమెంటల్స్ క్విజ్ కి ఆన్సర్స్. నెక్స్ట్ వచ్చేసి మనము యాడ్ ఏ బటన్ టు అన్ యాప్. సో యూజ్ ఏ కంపోజబుల్ టు డిస్ప్లే అండ్ ఇమేజ్. అంటే ఇక్కడ దీనికి వచ్చేసి ఇమేజ్ అనేది ఆన్సర్. నెక్స్ట్ అలైన్మెంట్ సెంటర్స్. అలైన్మెంట్ సెంటర్స్ యూఐ కంపోజ్డ్ అంటే మనకు ట్రూ ఆర్ ఫాల్స్ లో ఇక్కడ దీనికి ట్రూ అనేది ఆన్సర్. నెక్స్ట్ 3rd క్వశ్చన్ కి రిమెంబర్ అనేది ఆన్సర్. నెక్స్ట్ 4th క్వశ్చన్ కి ట్రూ అనేది ఆన్సర్. నెక్స్ట్ 5th క్వశ్చన్ కి మ్యూటబుల్ స్టేట్ అనేది ఆన్సర్. నెక్స్ట్ 6th క్వశ్చన్ కి కాలం ఆన్సర్. నెక్స్ట్ 7th కి స్టెప్ అవుట్ అనేది ఆన్సర్. సో వీడియో లెంత్ గా ఉంది కాబట్టి సో నేను ఫాస్ట్ గా చెప్తున్నాను. సో జాగ్రత్తగా నీట్ గా వినండి. ఇక్కడ నెక్స్ట్ ఇంటర్ఫేసింగ్ విత్ యూఏ అండ్ స్టేట్ అని ఉంది కదా, దానికి అందులో ఇది డిఫరెంట్ యూనిట్ సపరేట్ గా. నెక్స్ట్ ఇక్కడ ఇనిషియల్ కంపోజిషన్ ఫస్ట్ క్వశ్చన్ కి. నెక్స్ట్ ఇక్కడ ట్రూ అనేది ఆన్సర్ సెకండ్ క్వశ్చన్ కి. నెక్స్ట్ 3rd క్వశ్చన్ కి రీకంపోజిషన్. నెక్స్ట్ ఇక్కడ 4th క్వశ్చన్ కి స్టేట్ అనేది ఆన్సర్. నెక్స్ట్ 5th క్వశ్చన్ కి స్టేట్ హోస్టింగ్ అనేది ఆన్సర్. నెక్స్ట్ 6th కి ఆన్ నెక్స్ట్. నెక్స్ట్ 7th క్వశ్చన్ కి కోట్లిన్ డాట్ మ్యాథ్ డాట్ సెల్ అని క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ 8th కి ట్రూ ఆర్ ఫాల్స్ లో ట్రూ ఆన్సర్. నెక్స్ట్ 9th క్వశ్చన్ కి ఆప్షన్ బి వచ్చేసి ఆండ్రాయిడ్ టెస్ట్ ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్ కి టెస్ట్ కరెక్ట్ ఆన్సర్. ఇది సెకండ్ దానికి ఆన్సర్స్. సో ఇవన్నీ సెలెక్ట్ చేసేసుకొని సబ్మిట్ చేసుకోండి. నెక్స్ట్ యూనిట్ 3 వచ్చేసి మోర్ కోట్లిన్ ఫండమెంటల్స్. యూనిట్ 3 కి వచ్చేసినట్లయితే మనకు ఫస్ట్ క్వశ్చన్ కి డేటా క్లాస్ పర్సన్ ఆఫ్ వేరియబుల్ నేమ్ కోలన్ స్ట్రింగ్ కామా వేరియబుల్ ఏజ్ కోలన్ ఇంట్ అనేది ఆన్సర్. ఆప్షన్ ఏ అనేది ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కి వచ్చేసి వెన్ యూజింగ్ సీల్డ్ క్లాస్ ఆల్ డైరెక్ట్ సబ్ క్లాసెస్ మస్ట్ బి ఇన్ ద సేమ్ ప్యాకేజెస్. అంటే ట్రూ ఆర్ ఫాల్స్ లో ట్రూ అనేది ఆన్సర్. నెక్స్ట్ 3rd క్వశ్చన్ కి వచ్చేసి ఓన్లీ పారాంథసిస్ ఆన్సర్. ఆప్షన్ సి.
ఫోర్త్ క్వశ్చన్కి వచ్చేసి ఈనామ్ ఫంక్షన్ అంటే ఈనామ్ ఆప్షన్ ఏ అనేది ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ దానికి మ్యూటబుల్ లిస్ట్ ఆఫ్ పారాంథసిస్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్కి అరేంజ్ బై అనేది ఆప్షన్ బి ఆన్సర్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్కి ఇక్కడ మనకు డిఫరెంట్ డ్రాప్ డౌన్ బాక్సెస్ అనేటివి ఆన్సర్స్ లో సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో వచ్చేసి ఇండెక్సింగ్ మెథడ్ అడిగారు. సో ఇందులో వచ్చేసి ఆప్షన్ ఏ ఆప్షన్ బి అనేది ఆన్సర్. println కలర్స్ ఆఫ్ 2 println కలర్స్ డాట్ గెట్ ఆఫ్ 2. సో ఏ బి అనేది ఆన్సర్ దీనికి. సో ఎయిత్ క్వశ్చన్కి వచ్చేసి మనకు సింగిల్టన్ ఆప్షన్ బి అనేది ఆన్సర్. నైన్త్ క్వశ్చన్కి ఆప్షన్ ఏ. 10th క్వశ్చన్కి ఆప్షన్ డి. సో ఇది దానికి సంబంధించిన 10 క్వశ్చన్స్ ఆన్సర్స్. ఇది సబ్మిట్ చేసినట్లయితే మీకు ఈ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ బిల్డ్ ఏ స్క్రోలబుల్ లిస్ట్ అనేది ఇక్కడ అడాప్టివ్ లాంచర్ అనేది ఉంటుంది. ఇక్కడ అడాప్టివ్ లాంచర్ లో ఐకాన్స్ ఫర్ ఆండ్రాయిడ్ యాప్స్ కన్సిస్ట్ ఆఫ్ ఏ ఫోర్గ్రౌండ్ అండ్ బ్యాక్గ్రౌండ్ వెక్టర్ డ్రాయబుల్. దీనిలో ట్రూ అనేది ఆన్సర్ దీనికి. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ దానికి ఇక్కడ లేజీ కాలం. థర్డ్ క్వశ్చన్కి డాట్ XML అనేది ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్కి వచ్చేసి ఆప్షన్ సి లేజీ వర్టికల్ గ్రిడ్ అనేది ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్కి ఆప్షన్ ఏ. సిక్స్త్ క్వశ్చన్కి ఆప్షన్ సి ఐటమ్స్. సెవెంత్ క్వశ్చన్కి ఆప్షన్ డి రో ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 8కి ఆప్షన్ ఏ కాలం కరెక్ట్ ఆన్సర్. సో ఇది ఈ యూనిట్ కి సంబంధించిన క్విజ్. ఆన్సర్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు బ్యాడ్జ్ అనేది ఎర్న్ అవుతుంది. నెక్స్ట్ దాంట్లోకి వస్తే నెక్స్ట్ క్విజ్ లోకి బిల్డ్ బ్యూటిఫుల్ యాప్స్ అనేది క్విజ్ అనేది ఉంటుంది. ఆ క్విజ్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ది అబౌవ్ కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మీకు ఆప్షన్ బి డాంపింగ్ రేషియో అండ్ స్టిఫ్నెస్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్ లో ట్రూ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్కి వచ్చేసి మీకు ఆప్షన్ ఏ ప్రైమరీ అనేది కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్కి సేవ్ డాట్ కేటీ అనేది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్కి వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్ లో ఫాల్స్ అనేది ఆన్సర్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్కి వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్ లో ట్రూ అనేది కరెక్ట్ ఆన్సర్. మళ్ళీ ఎయిత్ క్వశ్చన్కి వచ్చేసి ఇక్కడ థీమ్ డాట్ కేటీ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్కి వచ్చేసి ఎలివేషన్ అనేది కరెక్ట్ ఆన్సర్. మరి 10th క్వశ్చన్కి వచ్చేసి ఇక్కడ ఆల్ ఆఫ్ ది అబౌవ్ ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. మళ్ళీ 11th క్వశ్చన్ లో ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటుంది. ఆ ట్రూ ఆర్ ఫాల్స్ లో ఫాల్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. 12th క్వశ్చన్ లో మనకు ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. కంటెంట్ డిస్క్రిప్షన్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. సో ఇది యూనిట్ 3కి సంబంధించిన 3 క్విజెస్. ఆ 3 క్విజెస్ అయిపోయిన తర్వాత మీరు యూనిట్ 4లో ఎంటర్ అయినట్లయితే మీకు ఆర్కిటెక్చర్ కంపోనెంట్స్ అన్నట్టు ఉంటుంది యూనిట్ అనేది. ఆ క్విజ్ ఓపెన్ చేస్తే మీకు ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆన్ పాస్ అనేది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆన్ స్టాప్ ఆప్షన్ డి. థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి లాగ్ డాట్ డి పారాంథసిస్ ఆప్షన్ బి. ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకు రిమెంబర్ సేవబుల్ ఇక్కడ బ్రాకెట్స్ అని ఉంది కదా ఆప్షన్ బి ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్ లో ట్రూ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ లో ట్రూ అనేది కరెక్ట్ ఆన్సర్ ట్రూ ఆర్ ఫాల్స్ లో. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి
ది యూఐ లేయర్ అండ్ డేటా లేయర్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 8th క్వశ్చన్కి వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్ లో ట్రూ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 9th క్వశ్చన్స్ లో టెస్ట్ ఇంప్లిమెంటేషన్ అనేది కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ బి. 10th క్వశ్చన్ లో ట్రూ ఆర్ ఫాల్స్ లో ఫాల్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇది 10 క్వశ్చన్స్ అనేటివి సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేస్తే మీకు మీ బ్యాడ్జ్ అనేది ఎర్న్ అవుతుంది. ఇవన్నీ కరెక్ట్ ఆన్సర్సే. సో నెక్స్ట్ క్విజ్ వచ్చేసి నావిగేషన్ ఇన్ జెట్ ప్యాక్ కంపోజ్. ఆ యూనిట్ కి సంబంధించిన క్విజ్ అనేది ఓపెన్ చేస్తే మీరు ఫస్ట్ క్వశ్చన్ కి వచ్చేసి ఏ రూట్ ఈస్ డిఫైన్డ్ విత్ ఏ ఆఫ్ అన్ డేటా టైప్. సో మీకు దీంట్లో వచ్చేసి స్ట్రింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ సి. సెకండ్ క్వశ్చన్ కి వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్ లో ట్రూ అనేది కరెక్ట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్ కూడా ట్రూ ఆర్ ఫాల్స్ కాబట్టి ట్రూ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 4th క్వశ్చన్ కి వచ్చేసి ఆప్షన్ సి నావ్ హోస్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 5th క్వశ్చన్ కి ఏ రూట్ అండ్ కంపోజబుల్ కంటెంట్, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 6th క్వశ్చన్ కి వచ్చేసి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 7th క్వశ్చన్ కి వచ్చేసి ఆప్షన్ బి అనేది పాప్ బ్యాక్ స్టాక్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 8th క్వశ్చన్ కి వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్ కాబట్టి ఇక్కడ దీనికి ఫాల్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 9th క్వశ్చన్ కి ఆప్షన్ బి ఎక్స్ట్రాస్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్ కి వచ్చేసి మనకు ట్రూ ఆర్ ఫాల్స్ లో ట్రూ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 11th క్వశ్చన్ కి ఇక్కడ మనకు బాక్సెస్ ఉంటాయి. ఆ బాక్సెస్ లో ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ ఎఫ్. సో ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ ఎఫ్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇది ఈ క్విజ్ కి సంబంధించిన ఆన్సర్స్. ఇవి సబ్మిట్ చేస్తే మీకు బ్యాడ్జ్ అనేది ఎర్న్ అవుతుంది. నెక్స్ట్ అడాప్టివ్ లేఅవుట్స్ అనేటివి ఇంకో క్విజ్. ఆ క్విజ్ ఓపెన్ చేస్తే మీకు ఫస్ట్ క్వశ్చన్ కి వచ్చేసి మీకు బ్యాక్ హ్యాండ్లర్ ఆన్సర్, ఆప్షన్ బి. నెక్స్ట్ ఇక్కడ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ట్రూ అబౌట్ డిజైనింగ్ ఫర్ లార్జర్ స్క్రీన్స్ అని ఉంది కదా, అందులో ఆప్షన్ ఏ, ఆప్షన్ సి, ఆప్షన్ డి అనేది ఆన్సర్. ఇందులో మీకు డ్రాప్ డౌన్ బాక్సెస్ ఉంటాయి. ఆ బాక్సెస్ లో టిక్ మార్క్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఆప్షన్ ఏ, ఆప్షన్ సి, ఆప్షన్ డి అనేది ఆన్సర్స్. థర్డ్ క్వశ్చన్ ఆన్సర్స్ వచ్చేసి ఇక్కడ బ్రేక్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ డి అనేది ఆన్సర్. నెక్స్ట్ 4th క్వశ్చన్ కి వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్ కాబట్టి ట్రూ అనేది ఆన్సర్ దీనికి. 5th క్వశ్చన్ కి వచ్చేసి ఇక్కడ విండో సైజ్ గ్లాసెస్ అనేది ఆన్సర్ దీనికి. నెక్స్ట్ 6th క్వశ్చన్ కి మీడియం అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 7th క్వశ్చన్ కి ఫాల్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 8th క్వశ్చన్ కి ట్రూ ఆర్ ఫాల్స్ లో ట్రూ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 9th క్వశ్చన్ కి ఇక్కడ ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్, ద అవైలబుల్ విడ్త్ ఆఫ్ ది స్క్రీన్ ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్ కి వచ్చేసి ఇన్స్ట్రుమెంటేషన్ అగ్రిమెంట్స్ అనేది లాస్ట్ ఆప్షన్, ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ 10 క్వశ్చన్స్ అనేటివి సబ్మిట్ చేస్తే మీకు ఆ బ్యాడ్జ్ అనేది ఎర్న్ అవుతుంది. దాని తర్వాత మీరు యూనిట్ 5 ఓపెన్ చేసినట్లయితే మీకు ఇందులో కూడా కొన్ని క్విజెస్ ఉంటాయి. ఆ ఫస్ట్ క్విజ్ వచ్చేసి గెట్ డేటా ఫ్రమ్ ది ఇంటర్నెట్. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్ లో ట్రూ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కి వచ్చేసి ఇక్కడ బ్లాక్ హ్యాండ్లర్ అనేది ఆన్సర్ ఉంటుంది. ఆ బ్యాక్ హ్యాండ్లర్ అనే ఆప్షన్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కి వచ్చేసి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి, డ్రాప్ డౌన్ బాక్సెస్. అందులో మీరు ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మీరు 4th క్వశ్చన్ కి వచ్చేసి ఆప్షన్ ఏ కార్టరైన్ స్కోప్ అనే ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, ఆప్షన్ ఏ. నెక్స్ట్ 5th క్వశ్చన్ కి వచ్చేసి ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ డి అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ 6th క్వశ్చన్ కి వచ్చేసి ఇందులో కూడా డ్రాప్ డౌన్ బాక్సెస్
ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 7th క్వశ్చన్కి వచ్చేసి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్, రెస్ట్ఫుల్ అని. ఇందులో 8th క్వశ్చన్కి వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్ లో ట్రూ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 9th క్వశ్చన్కి వచ్చేసి ఆప్షన్ సి ఆండ్రాయిడ్ మేనిఫెస్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్కి వచ్చేసి పర్సింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఈ 10 క్వశ్చన్స్ అనేటివి కంప్లీట్ అయిన తర్వాత మీరు సబ్మిట్ చేస్తే మీ క్విజ్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ యూనిట్ లో సెకండ్ క్విజ్ వచ్చేసి లోడ్ అండ్ డిస్ప్లే ఇమేజెస్ ఫ్రమ్ ది ఇంటర్నెట్. సో ఇందులో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కామన్ హైపర్టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ఆపరేషన్ మెథడ్ అని ఉంది కదా, ఇందులో సెట్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్ లో ట్రూ అనేది కరెక్ట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్కి మీరు ఇట్ కన్వర్ట్స్ కోట్లిన్ ఆబ్జెక్ట్స్ టు జేసన్ ఆబ్జెక్ట్స్ అనేది ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 4th క్వశ్చన్కి వచ్చేసి ఆల్ ఆఫ్ ది అబోవ్ కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ డి అనేది. నెక్స్ట్ 5th క్వశ్చన్కి వచ్చేసి ఏ సెట్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్ సపరేటెడ్ బై ఏ కామా, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 6th క్వశ్చన్కి వచ్చేసి ఆప్షన్ సినే ఏ డేటా లేయర్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 7th క్వశ్చన్కి వచ్చేసి హెల్ప్ విత్ ద రీజనబిలిటీ ఆఫ్ కోడ్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ బి కూడా కరెక్ట్ ఆన్సరే, ఆప్షన్ సి కూడా కరెక్ట్ ఆన్సరే. ఇందులో డ్రాప్ డౌన్ బాక్సెస్ ఉంటాయి, ఏబిసి కరెక్ట్ ఆన్సర్. ఇందులో 8th క్వశ్చన్కి వచ్చేసి ఇందులో 8th క్వశ్చన్కి ఫాల్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 9th క్వశ్చన్కి వచ్చేసి డిస్పాచర్స్ సెట్ మెయిన్ కాబట్టి దీనికి డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్కి వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్ కాబట్టి దీనికి ఆన్సర్ ట్రూ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇవి ఈ క్విజ్ కి సంబంధించిన 10 ఆన్సర్స్, 10 క్వశ్చన్స్ ఆన్సర్స్. సో ఆ 10 క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత మీరు సబ్మిట్ చేస్తే మీ బ్యాడ్జ్ అనేది ఎర్న్ అవుతుంది. ఇవి 5th యూనిట్ కి సంబంధించిన ఆన్సర్స్. నెక్స్ట్ ఇప్పుడు 6th యూనిట్ కి వచ్చినట్లయితే మీరు ఇక్కడ ఇంట్రడక్షన్ టు ఎస్క్యూఎల్, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి డ్రాప్ డౌన్ లో ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ డి, ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఇట్ ఈస్ ఆప్షనల్ టు ఎండ్ ఏ ఎస్క్యూఎల్ స్టేట్మెంట్ విత్ ఏ సెమీకోలన్ అనేది ఇక్కడ ట్రూ ఆర్ ఫాల్స్ కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ఫాల్స్. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి అగ్రిగేట్ ఫంక్షన్ కరెక్ట్ ఆన్సర్ అంటే ఆప్షన్ ఏ. నెక్స్ట్ 4th క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ 5th క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్ లో ఫాల్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 6th క్వశ్చన్ కి ఇక్కడ ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 7th క్వశ్చన్ కి ఆప్షన్ బి అనేది అంటే ట్రూ ఆర్ ఫాల్స్ లో ఫాల్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ 8th క్వశ్చన్ కి ఇక్కడ మీరు రో 61 through 90 అని ఉంది కదా, ఆ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇందులో మీకు ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. 9th క్వశ్చన్ కి ఇక్కడ ఆప్షన్ బి సెట్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్ కి ట్రూ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్విజ్ అయిపోతుంది, ఈ క్విజ్ అయిపోతేనే సబ్మిట్ చేసేయండి. నెక్స్ట్ క్విజ్ కి వచ్చినట్లయితే అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మీకు ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. దీంట్లో ద క్వెరీ ఇన్నోవేషన్ కెన్ ఓన్లీ బి యూజ్డ్ ఏ సస్పెండ్ ఫంక్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ డి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ఆల్ ఆఫ్ ది అబోవ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ కి వచ్చేసి ఇన్స్టాలేషనింగ్ ది డేటాబేస్ అండ్ ప్రొవైడింగ్ యాక్సెస్ టు ది డిఏఓ అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. నెక్స్ట్ 4th క్వశ్చన్ కి వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్ 5th క్వశ్చన్ కి వచ్చేసి దీంట్లో డ్రాప్ డౌన్ బాక్సెస్ ఉంటాయి కాబట్టి ఆప్షన్ బి, సి, డి. సో ఈ 3 క్వశ్చన్స్ అనేటివి కరెక్ట్ ఆన్సర్స్, బిసిడి దీనికి 5th క్వశ్చన్ ఆన్సర్స్. 6th క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్ కాబట్టి ఇందులో ట్రూ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇందులో 7th క్వశ్చన్ కి వచ్చినట్లయితే మీరు
ఈ క్వశ్చన్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ అనేది ఎంటర్ చేయాలి మీరు. ఇక్కడ 8th క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ కూడా డ్రాప్ డౌన్ బాక్సెస్ కాబట్టి ఆప్షన్ ఏ, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ దీనిలో. మరి 9th క్వశ్చన్కి వచ్చినప్పుడు మీకు ఆన్సర్ వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్ లో ట్రూ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్కి వచ్చేసి మీకు ఆప్షన్ సి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. రూమ్ జనరేట్స్ అండ్ ఇంక్రిమెంటింగ్ ప్రైమరీ కీ వాల్యూ ఫర్ ఈచ్ ఎంటిటీ బై డిఫాల్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఈ 10 క్వశ్చన్స్ ఆన్సర్స్ కంప్లీట్ అయితే సబ్మిట్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ క్విజ్కి వచ్చినట్లయితే ఆ నెక్స్ట్ క్విజ్ లో స్టోర్ అండ్ యాక్సెస్ డేటా యూజింగ్ కీస్ విత్ డేటా స్టోర్ దాంట్లో మీరు దీంట్లో కూడా డ్రాప్ డౌన్ బాక్సెస్ ఉంటాయి. దీంట్లో ప్రోటో అండ్ ప్రిఫరెన్సెస్ అనేవి ఆప్షన్ ఏ, ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్ లో ఫాల్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్ లో మీకు ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 4th క్వశ్చన్కి వచ్చేసి ట్రూ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 5th క్వశ్చన్కి వచ్చేసి మీకు ఆప్షన్ బి అనేది ఐఓ ఎక్సెప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇవి యూనిట్ 6కి సంబంధించిన క్విజెస్ ఆన్సర్స్. ఈ 5 క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత సబ్మిట్ చేస్తే మీకు బ్యాచ్ అనేది వస్తుంది. నెక్స్ట్ యూనిట్ 7కి వచ్చినట్లయితే మీకు షెడ్యూల్ టాస్క్ విత్ వర్క్ మేనేజర్ అనేది ఉంటుంది. ఆ క్విజ్ ఓపెన్ చేస్తే మీకు ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి బ్యాక్గ్రౌండ్ టాస్క్ ఇన్స్పెక్టర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఇందులో మీకు ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. క్యాన్సల్డ్, డిలీటెడ్, సక్సీడ్ అనేది కరెక్ట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్కి వచ్చేసి మీకు సేమ్ డ్రాప్ డౌన్ బాక్సెస్ ఉంటాయి. దాంట్లో వచ్చేసి ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 4th క్వశ్చన్కి వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్ లో ఫాల్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 5th క్వశ్చన్కి వచ్చేసి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 6th క్వశ్చన్కి వచ్చేసి మీకు ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. యూజ్ ఏ డేటా ఆబ్జెక్ట్ టు పాస్ కీ వాల్యూ పేట్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 7th క్వశ్చన్కి వచ్చేసి మీకు ఆప్షన్ డ్రాప్ డౌన్ బాక్సెస్ లో నేమ్, ఐడి, ట్యాగ్ అనేది కరెక్ట్ ఆన్సర్ ఏబిసి. నెక్స్ట్ 8th క్వశ్చన్స్ వచ్చినట్లయితే మీకు ట్రూ ఆర్ ఫాల్స్ లో ఫాల్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 9th క్వశ్చన్కి వచ్చేసి మీకు టెస్ట్ లిజన్ ఏబుల్ వర్కర్ బిల్డర్, సో ఇది కరెక్ట్ ఆన్సర్. మీకు 10th క్వశ్చన్కి వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్ లో ట్రూ అనేది కరెక్ట్ ఆన్సర్ మీకు. సో ఈ 10 క్వశ్చన్స్ అయిపోయినాక మీకు 8th యూనిట్ అనేది స్టార్ట్ అవుతుంది. 8th యూనిట్ లో మీకు ఆండ్రాయిడ్ వ్యూస్, కంపోజిన్ వ్యూస్ అని ఉంటుంది. ఆ వ్యూస్ అనేది ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేసి XML అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వచ్చేసి ఫ్రాగ్మెంట్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్కి వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్ లో ట్రూ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 4th క్వశ్చన్కి వచ్చేసి ఆన్ క్రియేట్ వ్యూ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 5th క్వశ్చన్కి వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్ లో ఫాల్స్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 6th క్వశ్చన్కి వచ్చేసి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 7th క్వశ్చన్కి వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్ కాబట్టి ఇక్కడ ట్రూ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 8th క్వశ్చన్కి వచ్చేసి మీకు ఆప్షన్ బి సెట్ కంటెంట్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 9th క్వశ్చన్కి వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్ లో ట్రూ అనేది కరెక్ట్ ఆన్సర్ దీనికి. నెక్స్ట్ 10th క్వశ్చన్కి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. 10th క్వశ్చన్ అయిపోయిన తర్వాత మీరు సబ్మిట్ చేస్తే మీ బ్యాచ్ అనేది ఎండ్ అవుతుంది. దాని తర్వాత మీకు నెక్స్ట్ క్విజ్ అనేది వ్యూస్ ఇన్ కంపోజ్. ఆ వ్యూస్ ఇన్ కంపోజ్ క్విజ్ అనేది ఓపెన్ చేస్తే మీకు ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆండ్రాయిడ్ వ్యూ ఆప్షన్ డి. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ కంపోజబుల్ దట్ హోల్డ్స్ వ్యూ ఎలిమెంట్ ఆర్ హైరార్కీ, సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ పారామీటర్స్ ఆఫ్ ది ఆండ్రాయిడ్ వ్యూ కంపోజబుల్ అంటే
మీకు డ్రాప్ డౌన్ బాక్సెస్ ఉంటాయి. చూస్ మెనీ ఆన్సర్స్ టు యాజ్ సీ ఫిట్ అని ఉంది కదా. సో అందులో ఫ్యాక్టరీ ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ సి వచ్చేసి అప్డేట్, ఆప్షన్ డి వచ్చేసి మాడిఫైర్ అనేది ఆన్సర్స్. దీనికి ఏ సి డి అనేది కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ 4th క్వశ్చన్ ఆన్సర్స్ వచ్చేసి ఇక్కడ ట్రూ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 5th క్వశ్చన్ ఆన్సర్స్ వచ్చేసి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్స్. ఎగ్జిక్యూట్స్ కోడ్ ఆఫ్టర్ వ్యూ ఈస్ ఇన్ఫ్లేటెడ్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇవి గూగుల్ ఆండ్రాయిడ్ డెవలపర్ కి సంబంధించిన క్విజెస్ ఆన్సర్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. Please subscribe my channel and like and share.